చాలామంది స్టూడెంట్స్ తర్వాత ఎక్కువగా బిజీగా ఉంటారు. కొంతమంది ఇప్పుడు నీట్ ప్రిపేర్ అవుతున్నారు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి పిల్లలకు హాస్టల్‌లో ఉంటారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే టైం ఉండదు. ఎక్సర్సైజ్ చేసే ఆలోచన కూడా రాదు. సో, అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, సింపుల్ మీరు నిద్ర లేవడమే మీ బెడ్ పక్కనే నిలబడుకొని స్కిప్పింగ్ చేయండి. దానికి ఎక్సర్సైజ్‌కి సెపరేట్ జిమ్ అవసరం లేదు. సెపరేట్ ఏమి ఎక్విప్‌మెంట్ అవసరం లేదు. సింపుల్ స్కిప్పింగ్. ఒక 10 మినిట్స్, 10 మినిట్స్, 10 మినిట్స్ 3 సెట్స్‌గా మీరు ఒక 10 మినిట్స్, 10 మినిట్స్ స్కిప్పింగ్ చేస్తే, మీ బ్లడ్ సర్క్యులేషన్ పైకి, కిందకి ఫుల్ స్పీడ్‌లో జెట్ స్పీడ్‌లో తిరుగుతది. ఒక ఫ్లష్ లాగా అవుతుందన్నమాట. మొత్తం బాడీలో నర్వ్స్, ఎనర్జీ అంతా కూడా ఒక్కసారి ఓపెన్ అప్ అవుతాయి. సో, దానివల్ల ఏమైతుందంటే మీకు రెగ్యులర్‌గా ఎవ్రీ డే బాడీని ఒక స్ట్రెచ్ చేసి మనం వదలటం వల్ల ఆ ఎక్సర్సైజ్ రూపంలో ఫిట్‌గా ఉంటది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. యాక్టివ్‌నెస్ వస్తది. కాన్సంట్రేషన్ పెరుగుతది. క్వాలిటీ పెరుగుతది. సో, ఇంత సింపుల్ దాన్ని కూడా మనం రోజు చేయం. ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను. నాకు వీలు కాదు. వాళ్ళకి వీలవుతది. వాళ్ళు ఖాళీగా ఉంటారు. సో, ఈ రకమైన ఇవన్నీ కూడా ఎక్స్‌క్యూజెస్ అంటాం. ల్యాక్ ఆఫ్ మోటివేషన్. మోటివేషన్ లేకపోవడం వల్ల ఈ రకమైన ఎక్స్‌క్యూజెస్ వెతుక్కుంటాం తప్ప, ఎక్సర్సైజ్ అనేది ఒక నిత్యావసరం. ఒక లగ్జరీ కాదు. ఒక ఆప్షన్ కాదు. ఇట్స్ నాట్ ఎ చాయిస్. ఇట్స్ ఎ మస్ట్. మస్ట్ డూ థింగ్. ఇట్స్ ఎ లైక్ ఆక్సిజన్ మనం ఎలా తీసుకుంటామో ఎక్సర్సైజ్ కూడా అలాగే రోజు చేయాల్సిందే.